పిల్లలు దేవుని కృపను బట్టి, ఆయన అపారమైన ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం అపోస్తుల లెసన్ మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ క్లాస్ అంతటిలో కూడా ప్రభు తన సన్నిధి మనకు అనుగ్రహించలాగున మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన తరుణముకై ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అపోస్తుల గురించి ప్రభా మేము నేర్చుకుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారానైనా వారి జీవితాలలో నుండి మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయంను మీరు బోధిస్తూ మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ అపోస్తుల అధ్యయనము, అపోస్టల్స్ ఎ స్టడీ. ఈ లెసన్కి సంబంధించిన కంఠత వాక్యము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ 4th chapter verse 11 to 13. Jesus is the stone you builders rejected, which has become the cornerstone. Salvation is found in no one else, for there is no other name under heaven given to mankind by which we must be saved. When they saw the courage of Peter and John and realized that they were unschooled ordinary men, they were astonished, and they took note that these men had been with Jesus. అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఒక ప్రత్యేకమైన లెసన్, అపోస్తుల యొక్క అధ్యయనం గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ లెసన్ మనం న్యూ టెస్టిమెంట్ అయితే ఇప్పుడు మనం ఈ లెసన్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్న లెసన్స్ అన్నీ కూడా కొత్త నిబంధనకి సంబంధించిన అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇప్పటివరకు నేర్చుకున్న లెసన్స్లో ఒక్కసారి మనం ఆ పాయింట్స్ అన్ని మనం ఒకసారి ఎవరెవరి గురించి మనం నేర్చుకున్నామో అవన్నీ రికలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా సృష్టి మొదలుకొని, అంటే భూమి సృష్టింపబడినప్పుడు సృష్టించిన మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి దాదాపుగా కొంతమంది క్యారెక్టర్స్ గురించి పాత నిబంధనలో మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోబోయేటి అన్నీ కూడా కొత్త నిబంధనలోని వ్యక్తుల గురించి మనం నేర్చుకోబోతున్నామంట. సో ఫస్ట్ మనం పాత నిబంధనలో నేర్చుకున్న వ్యక్తులు ఎవరో ఒకసారి మనం వాళ్ళందరి గురించి రికలెక్ట్ చేసుకుందాం. సో నేను ఆ వ్యక్తుల పేర్లు చెప్తున్నప్పుడు కూడా మీరు కూడా ఆ పేర్లన్నిటి కూడా ఒకసారి మీరు రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం నేర్చుకున్న లెసన్ ఎవరంటే ఆదాము, ఆయన దేవుని చేత సృష్టింపబడిన మొదటి మనిషి. నెక్స్ట్ ఇస్సాకు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవాడు. యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడినవాడు. యోబు శ్రమలను భరించి ఆయన దేవుని స్తుతించినవాడు. తర్వాత మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించినవాడు. కాలేబు భయం లేనివాడు. గిద్యోను సేనను విజయవంతంగా నడిపించినవాడు. యెఫ్తా దేవునికి సమర్పించుకున్న దానిలో నమ్మకంగా ఉన్నవాడు. సమూయేలు ఇజ్రాయేల్ యొక్క న్యాయాధిపతి, ఇంకా ప్రవక్త, ఇంకా యాజకుడు. తర్వాత దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. యెరోబాము అంటే ఇజ్రాయెల్ ప్రజలు విభజింపబడినటువంటి తర్వాత ఇజ్రాయెల్కు ఉన్న మొదటి రాజు. తర్వాత సిద్కియా యూదా యొక్క ఆఖరి రాజు. తర్వాత ఎలీషా దేవుని యొక్క ప్రవక్త. ఎహెజ్కేలు చెరలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రవచించిన ప్రవక్త. తర్వాత ఎజ్రా ఆయన యొక్క శాస్త్రి. తర్వాత వీరితో పాటు మనం ఇద్దరు స్త్రీల గురించి నేర్చుకున్నాము. మిరియాము అంటే ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు నుంచి విడిపించబడడానికి దేవుడు వాడుకున్న మోషేతో పాటు వాడుకున్నటువంటి స్త్రీ మిరియాము. ఇంకా అదే సమయంలో యేసుక్రీస్తు వంశావళి ఈ లోకంలో రావడానికి అన్యురాలైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ అయినటువంటి రూతు అనమాట. ఇంకా అదే సమయంలో ఇంకా పాత నిబంధనని కొత్త నిబంధనని కలుపుతున్న కాలం, నిశ్శబ్ద కాలం, అంటే 400 years పీరియడ్ ఆఫ్ సైలెన్స్ గురించి ఆ సమయంలో జరిగిన విషయాలేంటో మనం నేర్చుకున్నాము. ఇంకా దాని తర్వాత ఇంకా మెయిన్ లెసన్ మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రవక్తలచే ముందుగా చూడబడిన క్రీస్తు. అంటే ప్రవక్తల ద్వారా నిజంగా అక్షరార్థంగా క్రీస్తు చూడబడినాడు అని కాదు, కానీ క్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి ఏ విధంగా పంపించబోతున్నాడు, ఆయన ఏ విధంగా జన్మిస్తాడు, ఆయన జీవితం ఏంటి అనే విషయాలన్నిటిని కూడా దేవుడు ముందుగానే ప్రవక్తలకి తెలియజేస్తాడు అనమాట. సో ప్రవక్తలచే ముందుగా చూడబడిన క్రీస్తు గురించి మనం నేర్చుకున్నాం అనమాట. సో ఆయన నిజంగానే దేవుడు చెప్పిన ప్రకారంగానే క్రీస్తు ఈ లోకంలో జన్మించి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి మన కొరకు ఒక
రక్షణ మార్గంని సిద్ధం చేశాడనమాట. సో ఇప్పుడు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కేంద్ర అంశమైనటువంటి క్రీస్తు గురించి మనం ముందు లెసన్లో నేర్చుకున్నాం అనమాట. ఆయన మరణం పైన, పాపం పైన జయం పొందుకొని ఇంకా చెరలోనున్న పాత నిబంధన యొక్క భక్తులను కూడా ఆయన చెరని చెరగా తీసుకొని తండ్రి యొద్దకి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంన ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయనకి ఇవ్వబడినాయి. ఇంకా ఆయన రాజులకు రాజుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయన రాజ్యంలో చేరడానికి సిద్ధపడవలసిందిగా ముందున్న లెసన్స్లో మనం నేర్చుకున్నమాట. సో ఇప్పుడు ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోబోతుంది ముఖ్యంగా కొత్త నిబంధనలోని వ్యక్తుల గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం నేర్చుకుంటున్న వ్యక్తులు ఎవరంటే అపోస్తలులు. అపోస్తలులు ఎవరంటే యాక్చువల్గా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తనతో ఉండడానికి, తనని వెంబడించడానికి కొంతమందిని ప్రత్యేకంగా ఆయన ఏర్పరచుకున్నాడు అనమాట. అందులో 12 మందిని ఆయన ప్రత్యేకంగా తన కొరకు ఏర్పరచుకున్నాడు. వారు ఆయన శిష్యులు అనమాట. సో వారినే యేసుక్రీస్తు అపోస్తలులు అని చెప్పాడనమాట. యాక్చువల్గా అపోస్తలులు అనేది సంఘం ఉన్నంత కాలం వరకు కూడా అది కంటిన్యూ అవుతున్న విషయం అనమాట. అంటే భూమి మీద ఎన్ని రోజులైతే సంఘం ఉంటుందో, సంఘం ఉన్నన్ని రోజులు కూడా అపోస్తలుల పరిచర్య అనేది సంఘానికి ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ లెసన్లో ముఖ్యంగా మనం నేర్చుకునేది అంటే అపోస్తలులు ఎవరు, ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారి జీవితం మనకి ఏ విధంగా మాదిరికరంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తామన్నమాట. సో అపోస్తలుడు అనే దానికి మీనింగ్ ఏంటంటే పంపబడిన వాడు, ద వన్ హూ ఇస్ సెంట్, లేకపోతే దూత అంటే మెసెంజర్ అనేసి అర్థం అనమాట. అపోస్టిల్ అంటే ద వన్ హూ ఇస్ సెంట్ ఆర్ మెసెంజర్. ఇంకా క్లుప్తంగా మనం చెప్పాలంటే అపోస్తలుడు అంటే ఎవరంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకింపబడి ఒక అధికారం చేత పంపబడిన వ్యక్తే అపోస్తలుడు అన్నమాట. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఆత్మీయంగా చూస్తే దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు ప్రత్యేకించుకొని తన అధికారం ఇచ్చి తన పక్షమున ప్రజలతో మాట్లాడడానికి, తన పక్షమున ప్రజలకి కావలసిన విషయాలని అందించడానికి దేవుని చేత పంపబడిన వ్యక్తియే అపోస్తలుడు అన్నమాట. అంటే సంపూర్ణంగా దేవుని అధికారం చేత పంపబడిన వ్యక్తియే అపోస్తలుడు అన్నమాట. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్న సమయంలో ఆయన తనతో ఉండడానికి, తనని వెంబడించడానికి, ఇంకా సంఘంను స్థాపించి సంఘంను నడిపించి సంఘంను సంపూర్ణతలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు తనతో పాటు ఉండడానికి 12 మంది అపోస్తలులని ఏర్పరచుకున్నాడు అనమాట. తర్వాత సంఘం స్థాపించబడిన తర్వాత కూడా ఆది సంఘం నుండి అనేక మంది అపోస్తలులుగా పంపబడిన వారనమాట. అయితే ఇంకా మనం ముఖ్యంగా చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే స్వయంగా యేసుక్రీస్తు కూడా అపోస్తలుడుగా చెప్పబడుతున్నాడు. ఎందుకంటే దేవుని నుండి ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఒక పూర్ణమైన అధికారంతో ఆయన ఈ లోకానికి పంపబడినాడు. అంటే దేవుని యొక్క పని చేయడానికి ఆయన పంపబడినాడు కాబట్టి ఆయన కూడా అపోస్తలుడుగా చెప్పబడ్డాడు అనమాట. తర్వాత సంఘం స్థాపించబడిన తర్వాత కూడా అపోస్తలులు అనేది సంఘంలో నియమించడం జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి కంటిన్యూ అయిన ఆ అపోస్తలుల యొక్క పరిచర్య ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో కూడా సంఘానికి అపోస్తలుల యొక్క పరిచర్య ఇవ్వబడింది అనమాట. అంటే సంఘం ఎంతకాలం అయితే ఈ లోకంలో ఉంటుందో అంతకాలం కూడా అపోస్తలుల యొక్క పరిచర్య, అపోస్తలులు అనేవారు సంఘానికి ఇవ్వబడతారనమాట. సంఘం ఎత్తబడే వరకు కూడా, భూమి మీద సంఘం ఉన్నన్ని రోజులు కూడా అపోస్తలుల యొక్క పరిచర్య సంఘానికి ఇవ్వబడుతుంది అనమాట. యాక్చువల్గా ఈ అపోస్తలులు ఏం చేస్తారంటే సంఘాన్ని, అంటే దేవుడు ఏదైతే ఉపదేశ క్రమం ఇచ్చారో ఆ ఉపదేశ క్రమంలో సంఘాన్ని నిలబెడతారనమాట. ఇప్పుడు ఉపదేశ క్రమం అంటే ఏంటి? ఇప్పుడు స్కూల్లో మీరు ఉంటారు కదా, స్కూల్లో మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మీరు ఉండాలి. యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, ఏదైనప్పటికీ కూడా ఒక డిసిప్లిన్ అనేది వారికి ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే విధంగా సంఘానికి కూడా దేవుడు ఒక ఉపదేశ క్రమం ఇచ్చాడు, ఒక ఉపదేశ క్రమశిక్షణని ఇచ్చాడు. ఆ క్రమశిక్షణలో, ఆ ఉపదేశ క్రమంలో విశ్వాసులని, సంఘంను నడిపించేవాడే అపోస్తలుడు అనమాట. సంఘంతో దేవుడిచ్చిన వాక్కును పొందుకొని దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేవాడే అపోస్తలుడు అనమాట. ఇంకా సింపుల్గా ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉంటారు, వారు ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక పని చేయాలనుకోండి, వాళ్ళు వెళ్ళలేని సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? మీతో చెప్తారు, కొంచెం నువ్వు వెళ్ళు నాన్న, ఆ పని చేసుకునిరా అని చెప్తాడంటే వారికి బదులుగా ఆ పని చేయడానికి ఏం చేస్తారు? వారు మిమ్మల్ని పంపించారు. అప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఆ పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా స్వయంగా తన పనిని జరిగించడానికి
తాను అధికారం ఇచ్చి ఒక అపోస్తులుడు అనే వ్యక్తిని నియమించుకొని సంఘానికి ఇస్తాడనమాట. సో దేవుడు చేయవలసిన పనిని ఈ అపోస్తులుని ద్వారా దేవుడు తన అధికారం ఇచ్చి తన అభిషేకం ఇచ్చి దేవుడు నడిపిస్తాడనమాట. అతని అపోస్తులుడు అనమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్న సమయంలో ఆయన 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నాడు. ఎందుకు పర్ఫెక్ట్గా 12 నంబర్ అంటే ఒక 10 11 అలా ఉండొచ్చు కదా, పర్ఫెక్ట్గా ఎందుకు 12? అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, అంతకంటే తక్కువైనా ఉండొచ్చు కదా. కానీ ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే 12 అనే సంఖ్య అది చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా మనం చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో కొన్ని విషయాల్లో చూస్తే యాక్చువల్గా 12 అనేది చాలా చోట్ల దేవుడు నియమించిన ఒక నంబర్గా మనకి కనబడుతుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు యాకోబు కుమారులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది నుంచే 12 గోత్రములు వచ్చాయి. తర్వాత మోషే ఇంకా ఏలియా బలిపీఠంని కట్టినప్పుడు 12 రాళ్ళని వాడుకున్నారు. ఇంకా తర్వాత ప్రధాన యాజకుడు ఆయన యొక్క పథకం మీద 12 రాళ్ళు ఉంటాయన్నమాట. ఆ 12 రాళ్ళ మీద 12 గోత్రముల పేర్లు ఉంటాయన్నమాట. ఇంకా అదే సమయంలో బల్ల మీద పెట్టబడిన రొట్టెలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్ష గుడారంలో అక్కడ 12 రొట్టెలు పెట్టబడతాయి అన్నమాట. ఇంకా కనాన్ వేగు చూడడానికి కూడా దేవుడు చెప్పింది 12 మందిని పంపించమని చెప్తాడనమాట. అంటే ఈ విధంగా చూస్తే 12 అనే సంఖ్య. ఇంకా నూతన యెరూషలేం మనం ప్రకటన గ్రంథంలో చూస్తే నూతన యెరూషలేం కూడా 12 గుమ్మముల చేత కట్టబడింది అనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే 12 అనే సంఖ్య యాక్చువల్గా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇంకా హిస్టోరియన్స్ ఏమని చెప్తారంటే 12 గోత్రములకి సూచనగా 12 మంది శిష్యులని యేసుక్రీస్తు ఏర్పరచుకొని ఉండవచ్చును అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. సో ఈ విధంగా చూస్తే 12 అనేది సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్నప్పుడు తన కొరకు ఆయన 12 మంది శిష్యులని ఆయన గలిలయ ప్రాంతంలో ఉంటున్న సమయంలో తన పరిచర్యలోని మొదటి దశలో ఆయన వారిని ఏర్పరచుకున్నాడు అనమాట. ఆ సమయంలో అందులో కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు కూడా ఉన్నారు, కొంతమంది జాలర్లు కూడా ఉన్నారు, సుంకరి కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులు ఎవరంటే ఫస్ట్ పేతురు అంటే ఇంకొక పేరు అతనికి సీమోను, ఇంకా కేఫా అనమాట. నెక్స్ట్ అతని సహోదరుడు ఎవరంటే ఆంద్రేయ, పేతురు యొక్క సహోదరుడే ఆంద్రేయ. తర్వాత ఇంకెవరంటే యాకోబు, యోహాను. వీరిద్దరు జెబెదయి అని ఒక వ్యక్తి యొక్క కుమారులు అనమాట. వీళ్ళు సన్స్ ఆఫ్ థండర్ అని పిలువబడతారంటే ఉరుమడి వారు అంటే యాకోబు, యోహాన్ అనమాట, వీరిద్దరు అనమాట. తర్వాత ఫిలిప్, నెక్స్ట్ బర్తలోమై ఇంకొక పేరు ఏంటంటే నతానియేలు. నెక్స్ట్ ఇంకొక అతని పేరు ఏంటంటే తోమా ఇతని పేరు దిదుమ. యాక్చువల్గా తోమా ఎవరంటే ఇండియాకి సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి తోమానేనమాట. ఈయన ద్వారానే ఇండియాకి సువార్త తేవడం జరిగిందనమాట. నెక్స్ట్ మత్తయి ఎవరంటే ఆయన లేవి, ఈయన ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఇంకా యాకోబు, ఈయన అల్ఫై కుమారుడు అనమాట. ఇంతకుముందుకో జబెదయి కుమారుడు యాకోబు ఉన్నాడు, తర్వాత అల్ఫై కుమారుడు యాకోబు కూడా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ తద్దయి, ఇతని పేరు ఇంకొకటి ఏంటంటే లెబ్బై అనమాట. ఇంకా సీమోను, ఈయన కనానీయుడు అనమాట. తర్వాత ఇస్కరియోతు యూదా, ఈయన ఎవరంటే యేసుక్రీస్తుని అప్పగించిన వాడు, ప్రధాన యాజకులకి వెండి నాణములను తీసుకొని యేసుక్రీస్తుని అప్పగించిన శిష్యుడు ఇస్కరియోతు యూదా అనమాట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టారనమాట. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచే వరకు కూడా వీరు శిష్యులుగానే పిలువబడ్డారు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన సమయంలో వీరందరూ కూడా అపోస్తులుగా అప్పటి నుంచి పిలువబడడం జరిగిందనమాట. అయితే యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు 12 మంది శిష్యులను కూడా ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. ఇంకా వారు ఆత్మీయంగా వారికి ఎన్నో విషయాలను నేర్పించాలనేసి ఆయన ఎంతో ఆతురపడేవారు. కానీ కొన్ని సమయాలలో వారు కొన్ని విషయాలని అర్థం చేసుకునే స్థాయిలో వారు ఉండేవారు కాదనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు అక్షరార్థంగా అప్పుడు యేసుక్రీస్తు ఉంటున్న సమయంలో రోమా ప్రభుత్వం ఏలుబడిలో ఉంది కాబట్టి ఆ రోమా ప్రభుత్వంని ఓడించేసి యేసుక్రీస్తు తన రాజ్యంని, అక్షరార్థమైన రాజ్యాన్ని ఆ సమయంలో స్థాపించబోతున్నాడు అనేసి ఆ విధంగా వారు ఆలోచించుకునేవారు అనమాట. అంటే దేవుడు ఏదైతే విషయాలని వారి పట్ల ఆశించారో, యేసుక్రీస్తు ఏ విషయాలను వారి పట్ల ఆశించారో ఆ రకంగా వారు అర్థం చేసుకునేవారు కాదనమాట. కానీ యేసుక్రీస్తు వీరందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించాడు. అయితే ఈ 12 మంది శిష్యులలో యాక్చువల్గా పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు శిష్యులు కూడా యేసుక్రీస్తుని అధికంగా ప్రేమించేవారు అనమాట. యేసుక్రీస్తు కూడా వీరిని ఎంతో ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. చాలా సందర్భాలలో యేసయ్య వెంబడి వీరు ఉంటున్నట్టుగా
చెప్పినట్లుగా బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చూస్తాం అనమాట. ఇంకా ముఖ్యంగా యోహాను ఇంకా యేసు ద్వారా ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడిగా చెప్పబడతాడనమాట. ఇందాక మనం విన్నట్టు ఇంకా ఈ శిష్యులందరిలో ఇస్కరియోతు యూదా కూడా ఆయన యేసుక్రీస్తుని ప్రధాన యాజకుల చేతికి అప్పగించాడు. అయితే యేసయ్య ఎప్పుడైతే మరణించి ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయాడో యాక్చువల్గా ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే యేసును అప్పగించిన తర్వాత తాను తప్పు చేశాననేసి అతను అనుకొని ఏం చేస్తాడంటే తాను ఉరిపెట్టుకొని చనిపోతాడనమాట. సో ఈ 12 మందిలో ఆ సమయంలో యేసు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు 11 శిష్యులు మాత్రమే ఉంటారనమాట. సో ఆయన ప్లేస్ని ఫిలప్ చేయడానికి ఆయనకి బదులుగా మత్తీయ అనే ఒక వ్యక్తిని శిష్యులు ఏర్పరచుకుంటారనమాట. సో ఈ విధంగా 12 మంది అపోస్తులు ఆ సమయంలో యేసు ద్వారా ఏర్పరచబడినారనమాట. ఈ విధంగా ఈ 12 మంది అపోస్తులు కూడా యేసుతో ఉంటున్న సమయంలో యేసు వారికి అనేక పరలోక సంబంధమైన విషయాలని వారికి నేర్పించాడు. దేవుని రాజ్య సంబంధమైన విషయాలని వారికి తెలియపరిచాడనమాట. అయితే ఆయన మరణించడానికంటే ముందు కూడా శిష్యులతో ఆయన చెప్తాడనమాట, మీరు నా విషయమై మీరు అభ్యంతర పడతారంటే నన్ను అప్పగించినప్పుడు మీరు నా విషయమై అభ్యంతర పడతారు అని చెప్తాడనమాట. చెప్పిన ప్రకారంగానే శిష్యులు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి యేసుని అప్పగించినప్పుడు ఆయనను విడిచిపెట్టి వారందరూ కూడా యేసుని ఒంటరిగా విడిచిపెట్టి వారందరూ శిష్యులు భయపడి వెళ్ళిపోతారనమాట. ఆయన మరణించిన తర్వాత తిరిగి ఇంకా సిలువకు అప్పగించబడిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా యేసు మరణించాడు కదా అని చాలా భయంతో ఎంతో భయంతో ఒక గదిలో వారు కూర్చొని ఉంటారనమాట. ఇంకా అదే సమయంలో ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మరియా యేసుని చూసిన తర్వాత శిష్యుల యొద్దకు వచ్చి ఆమె చెప్పినప్పుడు కూడా వారు నిజమా కాదా అసలు యేసు తిరిగి లేచాడా లేదా అనేసి నమ్మలేని స్థితిలో కొంతమంది శిష్యులు అంత భయంతో వారు ఉండిపోతారనమాట. అయితే యేసు తిరిగి లేచిన తర్వాత తాను శిష్యులకి కనబరుచుకుంటాడు. 40 దినములు ఈ భూమి మీద ఆయన అనేకులకి ఆయన కనబరుచుకుంటాడు అనమాట. ఇంకా పరలోక రాజ్య విషయాలు కూడా ఆయన శిష్యులకి లేఖనముల ద్వారా చూపిస్తూ అనేక విషయాలను ఆయన వారికి నేర్పిస్తాడనమాట. ఇంకా ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఆయన చెప్తాడనమాట, మీరు తండ్రి యొక్క వాగ్దానం గురించి మీరు కనిపెట్టుకొని ఉండుడి అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే మేడగదిలో వారు ఇంకా తండ్రి యొక్క వాగ్దానం గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి వారు కనిపెట్టుకొని ఉంటారనమాట. పెంతెకోస్తు దినమున అంటే పెంతెకోస్తు అంటే యాక్చువల్గా యూదులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక పండుగ అనమాట. పెంతెకోస్తు అంటే 50వ రోజు 50th డే అనమాట. అయితే యాక్చువల్గా యేసు పస్కా సమయంలో ఆయన సిలువ వేయబడ్డాడు. తర్వాత 40 రోజులు శిష్యులకి కనబడతాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీరు 10 దినములు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉంటాడనమాట. సో యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50th డే 50వ రోజున పెంతెకోస్తు దినమున శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుందనమాట. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగానే వారందరి పైన ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడనమాట. సో ఇప్పటివరకు భయంతో ఎంతో వణికిపోతూ ఎంతో భయపడిపోతున్న శిష్యులందరూ అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి జీవితాలు మొత్తం పూర్తిగా మార్చివేయబడతాయి అనమాట. అప్పటి వరకు భయభాంతులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ధైర్యవంతులుగా వారు మారిపోతారనమాట. వారు క్రీస్తు యొక్క మరణం గురించి పునరుద్ధానం గురించి వారు ప్రకటించడం మొదలు పెడతారనమాట. యాక్చువల్గా పెంతెకోస్తు దినంన పేతురు అక్కడ లేచి నిలబడి యేసు యొక్క సిలువ వేయబడ్డం గురించి ఆయన మరణము పునరుద్ధాన విషయం గురించి ఆయన ప్రకటించినప్పుడు 3000 మంది అక్కడ రక్షింపబడతారనమాట. యాక్చువల్గా ఇక్కడి నుంచి సంఘం కట్టబడడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే దేవుడు ఇక్కడ అపోస్తులని తన సంఘం కొరకు ఆయన వాడుకోవడం ఇక్కడ నుంచి మొదలు పెడతారు. ఇక్కడ సంఘం కట్టబడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దేవుడు ఇచ్చిన ఉపదేశ క్రమం అనేది ఇక్కడ చెప్పబడడం స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం కదా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతుంది అనమాట. సో ఇక్కడ దేవుడు ఈ అపోస్తులని తన సంఘం యొక్క పునాది వేయడానికి వారిని వాడుకుంటాడనమాట. ఇక్కడ నుంచి వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన తర్వాత వీరు ఇక్కడ నుంచి దేవుని కొరకు వాడబడడం ధైర్యవంతులుగా వారు వాడబడడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ యొక్క శిష్యులందరూ కూడా ఈ అపోస్తులందరూ కూడా క్రీస్తు యొక్క సువార్తని అక్కడి నుంచి ఇంకా అనేక ప్రాంతంలోకి వారు విస్తరించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ధైర్యంగా క్రీస్తు సువార్తని వారు ప్రకటిస్తూ ఉంటారనమాట. ఇంకా అదే సమయంలోనే పౌలు అనే వ్యక్తి ఆయన రక్షింపబడతాడు. యాక్చువల్గా ఆయన
సౌలు అనమాట సంఘంను హింసించేవాడనమాట. సంఘంను ఎంతో హింసపరిచి అనేకులను చంపిన వ్యక్తిగా ఉంటాడనమాట. అలాంటి వ్యక్తిని దేవుడు అక్కడ మార్చుకొని పౌలుగా మార్చుకొని తన సంఘం యొక్క పని కొరకు ఈ అపోస్తులుడైన పౌలును కూడా దేవుడు వాడుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఇంకా సంఘం యొక్క సంఖ్య విస్తరించడం ప్రారంభమవుతుంది అనమాట. ఇంకా అపోస్తులందరూ కూడా క్రీస్తుకు సాక్షులుగా వారు నిలబడతారు. ఆయన మరణ పునరుద్ధానంలో గురించి ప్రకటిస్తారు. అనేక మందిని కూడా వారు శిష్యులుగా చేస్తారనమాట. ఇంకా మధ్యధర సముద్రం ప్రాంతం అంతటిలో కూడా క్రీస్తు యొక్క సంఘం అనేది విస్తరించడం ప్రారంభమవుతుంది అనమాట. ఈ విధంగా క్రీస్తు తన అపోస్తులని తన కొరకు సంఘం కొరకు వాడుకోవడం యాక్చువల్గా అక్కడ నుండి ప్రారంభమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ అపోస్తులు అనేది సంఘానికి చాలా మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తులుగా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుండి సంఘం కట్టబడ్డం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 12 మంది శిష్యులు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు చాలా విస్తృతంగా అక్కడ వాడుకున్నాడు అనమాట. మిగతా అపోస్తుల గురించి ఇంకా బైబిల్లో ఎక్కడ ఎక్కువ కూడా చెప్పబడలేదు, కానీ పౌలు గురించి అయితే అపోస్తుల కార్యంలో చాలాగా వివరించబడింది. అంటే దేవుని పనిని ఆయన ఏ విధంగా చేశాడు, అనేకులు ఏ విధంగా రక్షింపబడ్డారు. ఇంకా అదే సమయంలో అప్పటి వరకు యూదులు మాత్రమే వారు దేవుని ప్రజలు అనుకున్నారు, కానీ ఇంకా అనేక అన్యులు కూడా సంఘంలో చేర్చబడడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే కొన్ని హిస్టారికల్ బుక్స్లో యేసు శిష్యులైనటువంటి 12 అపోస్తుల గురించి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి, కానీ అవి ఎంతవరకు అథారిటేటివ్గా కరెక్ట్గా ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పలేమన్నమాట. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఈ 12 మంది శిష్యులలో కూడా యోహాను తప్పించి మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మారబడినట్టు చెప్పబడుతుంది అనమాట. యాక్చువల్గా వారు సంఘంని స్థాపించడానికి క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడడానికి అనేక ప్రాంతాలలో వారు హతసాక్షులుగా మారబడినట్టు దేవుని ప్రజలు కూడా అక్కడ ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడినట్టు చెప్పబడుతుంది అనమాట. యోహాను తప్పించి ఇంకా మిగతా శిష్యులందరూ కూడా క్రీస్తు కొరకు వారు హతసాక్షులుగా మారారు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు, పౌలు తల నరికి వేయబడ్డాడు. ఇంకా ఇండియాకి సువార్త తీసుకొచ్చినటువంటి తోమ ఆయన ఈటల చేత పొడవబడి చంపబడ్డాడు. ఈ విధంగా శిష్యులందరూ క్రీస్తు ప్రేమను బట్టి వారు హతసాక్షులుగా వారు మారిపోయారనమాట. వారు ఏ విధంగా అయితే హతసాక్షులుగా మారారో వారి యొక్క త్యాగమే సంఘానికి ఒక ఆస్తిగా ఇవ్వబడుతుంది అనేసి హిస్టారికల్గా చెప్పబడుతుంది అనమాట. అంటే దేవుడు వారి జీవితంలో తన ప్రణాళిక ఏంటి, తన చిత్తం ఏంటి నెరవేర్చడానికి వారిని తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఆ పనిని జరిగించడానికి వారు అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. వారి మరణము ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవాలనుకున్నాడు, సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. ఈ విధంగా అపోస్తులను దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు అనమాట. అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినము పెంతెకోస్తు దినం ఏదైతుందో ఆ దినం మొదలుకొని యోహాను చనిపోయే వరకు కూడా, అంటే క్రీస్తు శకం చివరి సమయం వరకు కూడా, ఎండ్ ఆఫ్ 1st century వరకు కూడా ఉన్న కాలం అంతటిని కూడా అపోస్తులుల కాలం అంటారు. అంటే పీరియడ్ ఆఫ్ అపోస్టల్స్ అని చెప్తారనమాట. ఈ విధంగా వారి జీవితాలలో దేవుడు తన చిత్తాన్ని, అపోస్తుల జీవితాల్లో తన చిత్తాన్ని నెరవేర్చాడనమాట. కాబట్టి వారి జీవితాలు మనకి ఏ విధంగా మాదిరిగా ఉన్నాయి, వారి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేసి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూసుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ విషయం మనం చూస్తే, ఇప్పుడు అపోస్తులు క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించారు కదా. అయితే వారి అడుగుజాడలు మనకి మాదిరిగా ఉన్నాయి. ఫస్ట్ క్రీస్తు అడుగుజాడలు మనకు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ అడుగుజాడల్లోనే అపోస్తులు వెళ్ళారు కాబట్టి వారి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వారి జీవితంలో మనం చూస్తే యాక్చువల్గా వారు యేసుని వెంబడించడానికి ముందు మనం చూసినట్లయితే వారు ఎలా వెంబడించారు యేసుక్రీస్తుని, వారికున్న సమస్తమును కూడా వారు విడిచిపెట్టుకున్నారు కదా. వారి కుటుంబాలని, వారికి ఉన్న ఆస్తిని కానీ, వారు చేస్తున్న వృత్తులు ఏవైతే ఉన్నాయో, వారు చేస్తున్న పనులను కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకున్నారంటే వారికి ఉన్న సమస్తమును వారు త్యజించుకొని అన్నిటిని కూడా వారు విడిచిపెట్టి క్రీస్తు యొక్క అడుగుజాడలను వారు వెంబడించారంటే క్రీస్తుని వెంబడించారు. అన్నిటికంటే ఎక్కువగా కూడా వారు క్రీస్తునే వారు ప్రేమించినట్టుగా వారి జీవితంలో మనం చూస్తున్నాం అనమాట. అయితే చివరిగా వారు ఎంతవరకు క్రీస్తుని ప్రేమించారు, వారు చివరికి వారి ప్రాణమును కూడా క్రీస్తు కొరకు వారు త్యాగం చేశారు కదా. అయితే ఆ విధంగా వారు క్రీస్తుని వెంబడించారు. ఇప్పుడు వారి జీవితంలో యాక్చువల్గా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు వారు యేసుని వెంబడించడానికంటే ముందు వారికి కూడా కొన్ని ఇష్టాలు ఉండవచ్చు కదా. వారి గురించి ఒక ప్రణాళిక ఉండవచ్చు. నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, లేకపోతే నా బంధువులు ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, ఎన్నో ఆలోచనలతో ఎన్నో ఆశలతో వాళ్ళు ఉంటుండవచ్చు కదా. వారు ఎన్నో విషయాలను వారు ప్రేమించిన వారిగా ఉండవచ్చు.
ఉండవచ్చు. కానీ క్రీస్తు వారిని వెంబడించమనే సమయంలో వారి గురించిన ఆలోచనలు కానీ, కుటుంబం గురించిన ఆలోచనలు కానీ, వారు ప్రేమిస్తున్న విషయాలను కానీ, వారు ప్రేమిస్తున్న వ్యక్తులను కానీ వాటన్నిటిని కూడా లెక్క చేయలేదు. కానీ వాటన్నిటిని కూడా వారు విడిచిపెట్టి వారు క్రీస్తుని వెంబడించారనమాట. ఇంకా చివరికి వారి ప్రాణాలను కూడా ప్రేమించలేదు. ఇప్పుడు మనం ఈరోజు ఈ ఉపదేశ క్రమంలో మనం నిలబడ్డాము, ఈ ఉపదేశం మనకి ఇవ్వబడింది అంటే ఊరికేనే మనకి ఇంతవరకు ఈ యొక్క దేవుని యొక్క ఉపదేశం, ఈ యొక్క దేవుని యొక్క ఉపదేశ క్రమశిక్షణ మనకి ఊరికేనే వచ్చిందా? అనేక మంది అపోస్తులు అంటే క్రీస్తు శిష్యుల యొక్క త్యాగం దీని వెనకాల ఉంది. కాబట్టి ఈరోజు మనం దీన్ని పట్టుకొని మనం చదవగలుగుతున్నాం. దేవుని యొక్క ఉపదేశ క్రమం మనకి ఈరోజు ఇక్కడికి తెలుస్తుందంటే వారి త్యాగం మూలంగానే మనకి తెలుస్తుందనమాట. కాబట్టి వారు దేవుని కొరకు ఎంతగా త్యజించుకొని వెళ్ళారో వారి జీవితంలో ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం కూడా అదే అడుగు జాడల్లో మనం వారు చూపించిన మాదిరిలో మనం వెళ్ళాలి. క్రీస్తు కూడా అదే మాదిరి చూపించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సమస్తంని త్యజించుకున్నాడు. పరలోక మహిమను కూడా త్యజించుకొని చివరికి శ్రమల గుండా శిలువ మరణం గుండా వెళ్ళి ఆయన దేవుని నామాన్ని మహిమపరిచాడు కదా. అయితే మనం కూడా ఇప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా మనం యేసుని వెంబడించాలి? మనం అన్నీ కూడా త్యజించుకున్నప్పుడే మనం ఆయనకి శిష్యులుగా ఉండి మనం ఆయనని వెంబడించగలుగుతాం. అయితే మనకున్నవన్నీ త్యజించుకోవడం అంటే ఏంటి? మనకున్న ఆలోచనలు, మనకున్న కోరికలు, మనకున్న ఉద్దేశంలు, మన జీవితంలో మనకున్న చిత్తాలు ఏవైతున్నాయో, మనకున్న ఆశలు ఏవైతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడే మనం క్రీస్తుని వెంబడించగలుగుతాం. ఇప్పుడు లోకంలో ఉన్న విషయాలు కావాలి, క్రీస్తు కావాలి అంటే రెండు దొరుకుతాయా? రెండు మనకి దొరకవు కదా. ఇప్పుడు మీరు స్కూల్లో ఇంటి దగ్గరే ఉండి నేను స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంట్లోనే కూర్చొని స్కూల్కి నేను నడుస్తున్నాను అనుకుంటూ వెళ్ళిపోతే మనం స్కూల్కి రీచ్ అవుతామా? వెళ్ళలేం కదా. ఎప్పుడైతే ఇంటిని విడిచిపెట్టేసి మనం నడవడం స్టార్ట్ అవుతామో, ఇంటిని విడిచిపెట్టినప్పుడే మనం స్కూల్కి వెళ్తాం. అదేవిధంగా మనకున్న ఆశలను మనం విడిచిపెట్టినప్పుడే మనం క్రీస్తుని వెంబడించి క్రీస్తునికి శిష్యుగా మార్చబడతాము. ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మనకున్న ఆలోచనలు, మనకున్న ఉద్దేశంలు మనం విడిచిపెట్టకుండా ఆయనకి శిష్యునిగా మనం మారలేం కదా. ఆ విధంగా మనకున్న విషయాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని చివరికి మన ప్రాణంని కూడా మనం ప్రేమించే వారిగా ఉండొద్దు. మనం మన ప్రాణం కంటే కూడా ఎక్కువ క్రీస్తుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా సెకండ్ విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఆ రోజు పొందుకున్న పరిశుద్ధాత్మ శిష్యుల మీద కుమ్మరింపబడిన ఆత్మ ఏదైతుందో అదే ఆత్మని మనం ఇప్పుడు కూడా పొందుకోగలుగుతాం. ఎందుకంటే అప్పుడు కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ సంఘం ఎత్తబడే వరకు కూడా పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉంటుంది. పరిశుద్ధాత్మ ఈ భూమి మీద కొనసాగింపబడుతుంది అనమాట. అయితే అదే ఆత్మ ఇప్పుడు మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడు? క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలుగుతాం. అయితే ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న శిష్యులు ఏం చేశారు? వారు అప్పటి వరకు పెరిగిగా ఉన్నారు, కానీ వారు తర్వాత ఏమయ్యారు? వారు ధైర్యవంతులుగా మార్చబడి వారు క్రీస్తుకి సాక్షులుగా వారు భూదిగంతముల వరకు వారు ఉండగలిగారు కదా. ఇప్పుడు మనం కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు అదే ఆత్మ చేత దేవుడు మనల్ని ముద్రిస్తాడు. అంతం వరకు కూడా మనం ఆయనకి సాక్షులుగా మనం నిలబడగలుగుతాం. చాలామంది భయపడుతుంటారు కదా కొన్నిసార్లు, ఎవరికైనా సువార్త చెప్పాలన్నా మా ఫ్రెండ్స్ ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, కొంచెం షైగా ఫీల్ అవ్వడము, భయపడము అలాంటివి చేస్తుంటారు కదా. కానీ దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు తప్పకుండా వాటన్నిటిని మనం జయించే కృప దేవుడు మనకి ఇస్తాడు. క్రీస్తుకు సాక్షులుగా మనల్ని నిలబెడతాడనమాట. అయితే ఆయనకి సాక్షులుగా ఇక్కడ అపోస్తులు జీవించాలంటే ఏం జరిగింది? అక్కడ ఆయన ప్రాణత్యాగం ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. వారి శ్రమలు వృధాగా వెళ్ళలేదు, కానీ తప్పకుండా దేవుడు వారికి కిరీటం ఇవ్వబోతున్నాడు. వారికి ఇంకా జయప్రదమైన కిరీటం ఇస్తాడు. ఇంకా అదే సమయంలో వారిని దేవుడు తన ఉన్నత స్థానంలో హెచ్చిస్తాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళొద్దు, కానీ తప్పకుండా దీనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. శ్రమల మార్గంలో నేను వెళ్ళినా దేవుడు నన్ను తన కృపచేత నడిపిస్తాడు అన్న విశ్వాసంతో ఆయన నామ మహిమ కొరకు మనం అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా వెళ్ళే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఇలా ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనం సిద్ధపడదాం. మనం ప్రేయర్ చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం.
పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభు, అపోస్తుల జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీరు చూపించిన మాదిరిలోనే వారు వెళ్ళి ఉన్నారు ప్రభా. మీ అడుగు జాడల గుండా వారు వెళ్ళి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, శ్రమల మార్గం గుండా వారు వెళ్ళి మీకు సాక్షులుగా వారు జీవించారు. వారి జీవితం ద్వారా, వారి మరణం ద్వారా ప్రభా మీరు నైనా మీ నామాన్ని వారు మహిమపరిచి ఉన్నారు తండ్రి. మేమును నైనా మాకున్న సమస్త త్యజించుకొని నీ అడుగు జాడల్లో నడిచే బిడ్డలుగా, మీకు శిష్యులుగా మమ్మల్ని జీవింపజేయండి నైనా. మా జీవితం ద్వారా మీకు మహిమకరంగా మేము జీవించడానికి, అనేకులకు సాక్షులుగా ఉండడానికి ప్రభా, మీ యొక్క నైనా స్వార్థను ప్రభా అనేక చోట్లకు తీసుకువెళ్ళి ప్రభా నైనా అనేకులను మీకు శిష్యులుగా చేసే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని మా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.